నగలేమయ్యాయి? ఇందులోనే ఉండాలి కదా బాబు. వేసిన తాళం వేసినట్టు ఉండగానే అవి ఎలా మాయవుతాయండి? అచ్చా బాబు, తాళం చెవులు ఎవరికైనా ఇచ్చావా? ఇంట్లో సంవత్సరం క్రితం మందిరంలో పెట్టిన తాళం చెవి ఈవేళే తీశాను. మరి నగలు ఎలా మాయమయ్యాయి? దేవుడు కూడా నగలు ఎలా పోతాయి? అలాగే చెప్పుకోవాలి కదా. గారు, మీ ఇద్దరు గుడికి ధర్మకర్తలు కదా, తాళాలు నర్సయ్య గారి దగ్గర ఉండడానికి గల కారణం? నేను సైతం గౌరవించే పెద్ద మనిషి గనక. ఆ నగలు ఎవరు దొంగిలించి ఉండొచ్చని మీ అనుమానం? ఆశ అవకాశం ఉన్న ఎవరైనా పనిచేసి ఉండొచ్చు. అలా తిరకా సమాధానం చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటండి? పైకి అనలేకపోవచ్చు కానీ అవకాశం ఆశ ఆయనకు ఉన్నదనేగా. కనకారావు, నర్సయ్య గారు మీరేం చెప్తారు? నన్ను అనుమానించే హక్కు ఎవరికైనా వచ్చు, కానీ నేరంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. సారీ నర్సయ్య గారు, సాక్ష్యాధారాలను బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ఊరుకోమ్మా, బాధపడకు. ఏమోనమ్మా, నాకేం బోధపట్టం లేదు, తోచటం లేదు. మీ నాన్నని రక్షించి ఆ భగవంతుడు నాకెంతో శిక్ష విధించినా నాకేం బాధ లేదు. అత్తయ్య, చట్టం ఎంత గట్టిదైనా నిర్దోషిని ఎక్కువ కాలం కట్టేసి ఉంచలేదు. మావయ్య త్వరలోనే తన మీద పడ్డ ముద్ర చెరిగిపోయి బయటకు వస్తాడు. నువ్వేం బాధపడకత్తయ్య. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మీరు అరెస్ట్ చేసిన నర్సయ్య గారికి జామీన్ ఇవ్వడానికి వచ్చాం. ఇదిగోండి సార్. 101 లాకప్లో నర్సయ్య గారిని తీసురా. నర్సయ్య గారు, మీరు మీకు జామీన్ ఇచ్చారు, ఇక మీరు వెళ్ళొచ్చు. జామీన్కి సమ్మతించకపోతే లాకప్ అయిన చాలా మందికి జామీన్ లభించడం అదృష్టంగా భావిస్తారు, కానీ నేను మాత్రం ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాలతో ఇచ్చిన జామీను అవమానంగా భావిస్తాను. అదేమిటి నర్సయ్య గారు, మీరు ఎలా మాట్లాడతారు? లాయర్ గారు, నేను దోషంతో చట్టం పట్టుకుంది. నేను నిర్దోషిని అనే విషయం న్యాయస్థానంలో రుజువు కావాలి. అప్పుడు తప్పు చేసిన చట్టం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఏ తప్పు చెయ్యని నేను తలెత్తుకుని గర్వంగా బయటాలి. అంతేగాని ఎవరో వేసిన భిక్ష లాంటి జామీనుతో నేను బయటకు రాను. సెంట్రీ గారు, కటకటాల తాళం వేసుకోండి. చాలా విచిత్రమైన మనిషిలాగా ఉన్నారే, ఆయన మీకేమవుతారు? మాకు చాలా కానీ ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉన్నవాడు. అసలు ఈ జామీన్కి ఆయన ఒప్పుకోడేమోనని నేను మొదట్లోనే సందేహించాను. అన్నట్లే జరిగింది. లాయర్ గారు, రెండు వేళ యువర్ ఆనర్, ముద్దాయి నర్సయ్య రామాపురంలోని అమ్మవారి గుడికి ధర్మకర్త. ఆ గుడిలో నగలు భద్రపరిచి ఇనపెట్టి తాళం చెవి ఈయన వద్దే ఉంటాయని, ఆ నగలు ఈయన తప్ప మరెవరూ తీలేరని, కనుక ఆ నగలు దొంగిలించే అవకాశం ముద్దాయికి మాత్రమే ఉంది. ఈ కేసులో మొదటి సాక్షిగా రామాపురంలోని మోతుబరి వీరభద్రం గారిని ప్రవేశపెట్టవలసి. నర్సయ్య గారు చీకట్లో రహస్యంగా గుడికేసి వెళ్ళడం చూసాం సార్. వీరభద్రం, ఏమిటి నువ్వు చెప్పేది? ఎవరిని చూసి ఎవరనుకున్నారయ్యా మీరు? ఎవరిని చూసి ఎవరు అనుకోవటం ఏమిటండి? మిమ్మల్ని చూసి మీరనే అనుకున్నాం, కాకపోతే దొంగతనానికి వెళ్ళారని అనుకోలేదు. ఉత్సవం గురించి పూజారి గారితో ఏదైనా మాట్లాడటానికి వెళ్ళారేమో అని అనుకున్నామండి. అబద్ధం, పచ్చబద్ధం. జడ్జి గారు, అసలు ఆ రాత్రిపూట నేను ఆ గుడి వైపు వెళ్ళనే లేదు. వీళ్ళు చెబుతున్న కట్టుకథ. కట్టుకథలు బుర్రకథలు చెప్పడం మాకేమైనా కాలక్షేపం అనుకున్నా ఏమిటయ్యా? ఆ రాత్రి చంబల్ వ్యాలీ దొంగలాగా ఈ నరసయ్య గారి గుళ్ళో చొరపడడం మేము ముగ్గురు చూసాం సార్. వాళ్ళిద్దరూ వెళ్ళాక నేను తీరిగ్గా చుట్ట కాల్చుకుందాం అనుకుంటూ ఉండగా ఇతను మళ్ళీ చిన్న మూటతో గుళ్ళోంచి బయటికి రావడం నేను చూశాను సార్. పిలుద్దాం అనుకుంటూ ఉంటే పిచ్చుక తరిగినట్టుగా పారిపోయాడు సార్. కరణం, ఆపరా ఆపు. నాన్న వాళ్ళని కాదనుకుని, వాళ్ళతో అనుబంధాలే లేవనుకుని మీతో చేతులు కలిపినందుకు నన్ను ఇంత వెన్నుపోటు పొడుస్తారా? ఒరే, అందరూ నా వాళ్లేనని, ఊరు నాదని, దేశం నాదని నమ్మి నీతి కోసం బతికే నా మీద నేరం మోపుతారా? రే, తప్పుడు దారిలో గుప్పెడు బంగారం దొరికినా ముట్టుకొని నన్ను దొంగని దోషిని చేస్తారా? మహారాజులు గాని భూరాసిచ్చే పెద్ద మనుషులు గాని ఎవ్వరూ లేరనుకో, మరి కొంతకాలం చూసి ఇక్కడ మకాం ఎత్తేసి పట్నంలో డేరా వేస్తే మంచిదేమో. అంతే ఎవడరా నువ్వు? మొక్క నువ్వును అబు ఢిల్లీ నుంచి వచ్చిన
అబ్బా హాలి షేకు గారి అసిస్టెంట్ హాయ్ ఆయిల్ వ్యాపారం కోసం వచ్చిన షేకు గారి సరసం కోసం లడ్కి కావాలని వాకప్ చేస్తే చిత్రాంగి హచ్చి లడ్కి హంచుం చింక చిత్రాంగి కం చింక ఇదిగో పకీర్ సాహిబు మీ గారి దగ్గర బాగా ఉన్నాయా? ఇదిగో చోటా ఈనాం మా షేకు గారికి బచ్చి నచ్చితే హాయిల్ కల్పించేస్తారు ఇదే బాబు మా చిత్రాంగి మీ సేటి గారిని రమ్మని చెప్పండి. సుందర్ పంచుం చింక సేట్ చింకింక బేబీ పంచుంక చింపన్ చుంక అమ్మా ఆ షేకు బాగా ఉన్నవాళ్ళగున్నాడు. अरे वो जंतर मंतर क्या కావో कौन है ये चित्रा రండి రండి నేనే షేక్జీ చిత్రాంగిని. మీలాంటి వారు మా ఇంటికి రావడం మా అదృష్టం. వచ్చిన మాకు కావాల్సింది ఇచ్చుకుంటే మేము మీకు హారం పెడతాం. అవును బుల్బుల్ మెత్తటి జాగా చూసి ఖరీదిచ్చి ఆయిల్ తీద్దామని ఆయా హూ కానీ మనకి లడికి తోడు లేకపోతే అబ్బా ఆయిల్ వ్యాపారం బోర్ కొడుతుంది. అందుకే నీ గురించి విని కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని వచ్చా. మీకు ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడ ఉండండి షేక్జీ. మా చిత్రాంగి మీ బీబీ అనుకోండి. చూస్తాం మీరు మాకి బాగా ఖుషి చేస్తే చెప్పినట్టుగానే పెడతాం నగలు. బుల్బుల్ ఆవ్. అంకంకో ఆయిల్ కక్కో ఇదిగో జంతర్ మంతర్ నీ కాలక్షేపం కావాలంటే నేనున్నాను. పంచుంకో మేము అమ్మకి అబ్బాకి ఏకీ పీనుగా మాలిష్ కి వేళైంది ఈ అప్పగాడు ఎక్కడికి వచ్చాడు? అయ్యగారంటే ఇక మీ ఒంటికి ఆవదమేనండి. ఆమదమేట అసత్వం నువ్వులు సిద్ధంగా ఉంటాను. అది కాదండి బాబు ఆ చిత్రాంగిక మీ ఒంటికి ఆవదం రాసినట్టేనండి. దాని కొంపలో ఎవడో షేక్ గారి దిగాడంటే బాబు. షేక్ గడ ఏం షేకురా? మిల్క్ షేకా? ఆడు మిల్క్ నే షేక్ చేస్తాడో దాన్నే షేక్ చేస్తాడో తెలియదు గాని అసిస్టెంట్ తో సహా కొంపలో మకా పెట్టేశాడు. దుబాయ్ నుంచి దిగాడంటే ఇక్కడ దున్నే ప్రోగ్రాం పెట్టుకున్నాడండి. ఆ దుబాయ్లోనే దున్నుకోవచ్చుగా దీని కొంపలు ఎందుకు దున్నడం? అదే అర్థం కావట్లేదండి. ఈయన సంగతి నేను తెలుస్తాను కానీ ముందు నువ్వు నూనె రాయ్. మాషా అల్లా అవునా బుల్బుల్ మీది చూస్తుంటే మాది దిల్ దిల్ మే జిల్ జిల్. షేక్జీ మీరు ముట్టుకుంటే చాలు మా అమ్మ షేక్ అయిపోద్ది. షేకే కాదు పట్టుకుని పెట్టుకుంటే ముద్దు షాక్ అయిపోద్ది. అబ్బా ముందు పాను వేసుకోండి షేక్జీ. నువ్వు అందివ్వాలా మేము బాగా వేసుకోవాలా? లావో మై ఖావు. రండి బాబు ఆ షేక్ గడు అక్కడ చిత్రాంగి ఆ షేక్ గాడి అంతు చూస్తాను. ఇదిగో షేక్జీ. ఐసా నహీ నోట్లో రక్కో నోట్లో పెట్టు. మీరు పెట్టి చూపించండి షేక్జీ. పిల్ల దానికి తెలీదు. పెడతాం అబ్బా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ షేక్ గాడు వాడు ఆయిల్ అయిపోయిన తర్వాత వాడి దారిని వాడు పోతాడు. అప్పుడు నువ్వు బతకాల్సింది మా ఆయిల్ తో. కొరయ్యే సాలే కుత్తే చేసే భౌ భౌం అంటున్నాడు. వీడు అరబ్బీ భాషలో కుక్క లెక్క తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన అలా తిట్టకండి అలా షేక్జీ. చెప్పు. ఈయన కనకారావు గారని ఒకప్పటి కారణం మాకు పెద్ద దిక్కును. అరే లడికి మరి ఆ మాట చెప్పవే. వీరితో మేము ముఖ్యమైన విషయం మాట్లాడాలా. తోడే దేర్కెళ్ళియే తుమ్ అందర్ జావ్. ఏమిటా పిచ్చి నువ్వు? అసలు నువ్వు నాతో మాట్లాడేది గుడ్డు. ఐసా మత్ బోలో కనకారావు భాయ్. మాతో నువ్వు దోస్తీ చేస్తే మీకు వేలకి వేలు లాభం వస్తుంది. ఏంటి వేలకి వేలు రూపాయలే? దేకో భాయ్ రేపు ఉదయం నువ్వు వచ్చి మమ్మల్ని కలిస్తే ఇక్కడ పొలాల విషయం మాట్లాడుకుందాం. నువ్వు మాకు పొలావ్ చచ్చా పొలాలు కొనడం మీరు మద్దతు చేస్తే మీకు నేను వేలకి వేలు ఇచ్చుకుంటా. మరి అలా చెప్పరేమిటండి షేక్ గారు? యా సైరా బాను. అదెవరు మీ పార్ట్నరా? అబుదాబి మూడో బేగం. అయితే పర్వాలేదు, తప్పకుండా మీతో నేను చేతులు కలుపుతాను. మరెవరిని కలుపుకోండి మాత్రం మీరు నాకు మాట ఇవ్వాలి. బహుత్ అచ్చా దోస్తీకి గుర్తుగా ఈ సెంట్ బాటిల్ నజరానా. చిన్నసు నూనె బావు ఇచ్చినంత ఆనందంగా ఉందండి. వస్తానండి, రేపు పొద్దునే తమ దర్శనం చేసుకుంటాను. నమస్కారం. ఏమిటి షేక్జీ కరణం ఏదో బాటిల్ పట్టుకొని సంబరంగా పోతున్నాడు. పైసే దియా ఔర్ ఏ హమ్నే ఆప్కే లియే ఖరీద్ లియా. ఈ హారం నా కోసం ఆయన దగ్గర కొన్నారా? ఆయనకి ఎక్కడిది? వారికి ఎక్కడతో మనకెందుకే బుల్బుల్. వీరు ఈ ఊరి మోతుబరి బాగా ఉన్నాయన. ఏంటి బాగా ఉన్నాయన? మాకే ఉందిగా. అదే మీకున్నట్టే ఆయనకు కూడా బాగా. నాకేముందో ఆడికేముందో నువ్వేం చెప్పక్కర్లేదు. రే షేకు నీ వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చానరా. వ్యవహారం बिजनेस काम? छोकरी थोड़ी देर के लिए तुम अंदर जाओ. मोदबरी जी अब हम बातचीत करेंगे. क्या है? बोलो 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 बोलो. పోలు లేదు గీలు లేదు. నువ్వు ఆ కరణం గారి దగ్గర నక్కున్నావు.
అవునా? అది బిజినెస్ సీక్రెట్, చెప్పకూడదు. ఓ షేకు, మర్యాదగా నేను ఆ మనుషుల చేత నీ కాళ్ళు ఎరగొట్టించి నువ్వు ఈ ఊరు నుంచి కదలకుండా మట్టిలో కప్పెట్టిచ్చేస్తాను. అరే మోతబరి సాబ్, అలా కోపం చేసుకోవద్దు సాబ్. మేము మీకు నిజం చెప్తాం, ఎవరికి చెప్పనని మీది మాకు వాదా కరో. వాదా ఆ. అంటే? అదే మాట మాట. ఆ. అదే సాబ్, ఓ కరణంగా బచ్చా తన దగ్గర నగలున్నాయని అవి మాకు అమ్ముతానని చెప్పాడు. ఒకటి మాకు అమ్మాడు, ఇంకా ఇంకా అమ్ముతానని అన్నాడు. మేము సరే అన్నాం. అదే బిజినెస్. అనుకున్నాను వాడు ఏదో ఒక రోజున వెన్నుపోటు పొడుస్తాడని. వాడంతా చూస్తాను, వస్తాను. ఏ హమ్నే తుమారే లియే ఖరీద్ లియా. ఏమిటి, నా కోసం కొన్నారా? ఆ మోతుబరి అమ్మాడు, మేము కొన్నాం. చూడు నీకు ఎలా పెడతాను. కొనేబే సాలే. ఎవరు వచ్చినట్టున్నారు, చూసి వస్తాను. ఏమిటే చిత్ర, వీరభద్రం గారు ఇంట్లోంచి వెళ్తున్నాడు. షేక్ గారు దుకాణం ఎత్తేసి దుబాయ్ వెళ్ళిపోయాడా? ఆ వీరభద్రం గారు షేక్జీకి వడ్డానం అమ్మారు. షేక్జీ దీన్ని నాకు కానుగ్గా ఇచ్చారు. సరే సరే మీరు వెళ్ళండి. షేక్జీ గారు లోపల ఉన్నారు. అంటే ఆ వీరభద్రం గారు దొంగ నగలు తన దారిని తను అమ్మేసుకుంటున్నాడు అనమాట. అమ్మో, మనం జాగ్రత్త పడిపోవాలి.